నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంధ్రాలో కొత్తగా ధర్నా అంటూ ఏదైతే ఢిల్లీలో జరిగిందో అదే ఒరవడిని ఇక్కడ చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? పని పాటు లేనాడు ఏదో చేశాడంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈవేళ ఈ ఏ వంక లేదబ్బా, ఆ డిఎస్సి వంక ఒకటి దొరికింది. అందులో అవకతవకలు జరిగాయని ఏదేదో మాయమాటలు చెప్పి ప్రజలను మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ మెగా డిఎస్సి ఇచ్చి 16,000 పోస్టులు తీస్తే వీళ్ళ సంవత్సరం అయిపోయింది. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీతాలు కూడా తీసుకుని వాళ్ళ ఫ్యామిలీలు సుఖ సంతోషాలతో హాయిగా బ్రతుకుతుంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఓర్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్టున్నాడు. నిజంగా అతను 5 సంవత్సరాల పరిపాలనలో ఒక డిఎస్సి అయినా పెట్టుంటే బాగుండేది, పెట్టి ఉద్యోగాలు ఇచ్చుంటే బాగుండేది. అదేం లేదు. అన్యాయం చేసింది ఎవరైనా ఉన్నదంటే యువతకు అన్యాయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఒకరే కనపడుతుంది. ఈవేళ ఆ డిఎస్సి ఇచ్చి 16,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను బాగుపరిస్తే అందులో ఏదో తప్పు జరిగిపోయిందని సంవత్సరం తర్వాత వీళ్ళు ధర్నా చేయడం ఇదేందో నాకేమో అర్థం కావట్లా. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా యువకుల పట్ల విద్యార్థుల పట్ల గౌరవంగా ఉండి వారికి ఏమన్నా దారి చూపిస్తే అది పద్ధతి. కానీ ఈవేళ వచ్చి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాన్ని కంటవిడుపుగా చూస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి క్యారెక్టర్ ఒకసారి ఆలోచించుకోండి. ఏదేమైనా యువతకు ఉద్యోగాలు కావాలి. ఆ పరంపరలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేసుకుంటూ ఉద్యోగావకాశాలు కల్పించుకుంటూ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రాలో నిర్మించుకుంటూ అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా త్రిముఖ వ్యూహం పన్ని అద్భుతమైన పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా చెడ్డ పేరు తేవాలా, ఈ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాలా, ఈ ప్రభుత్వం చేస్తుంది అన్యాయం అని చెప్పి మాట్లాడుతూ తక్కువ చేయాలా, ఫ్యూచర్లో రాజకీయం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు తప్ప నిజంగా ఆయనకు కూడా అనిపించుంటుంది ఈ ఉద్యోగాలు 16,000 మందికి వచ్చే అద్భుతంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, నేను ఏదో ఒక విమర్శ చేస్తున్నాను కానీ చెప్పి ఆయన కూడా మనసులో అనుకుంటాడు. ఏదేమైనా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం. అద్భుతంగా బాగుంది, అంతా బాగుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ కన్నీళ్లు తప్ప ఏమీ మిగలదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ కన్నబాబు గారు రిలీజ్ చేసిన వీడియోలో లోకేష్ గారు చర్చకు సిద్ధమని చెప్పి అంటున్నారు. ఆయనతో మాకేం సంబంధం, సీఎం గారు వచ్చి మాట్లాడాలి చెప్పి అంటూనే మరో చోట లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ పొంతన ఎలా ఉంటుంది? ఈ నోటి మాటే కదా రాజీనామా చేయాలండో. రాజీనామా ఎందుకు చేస్తారండి? అవకతవకలు జరిగాయని చెప్పి నువ్వు ఆరోపించేస్తేనే రాజీనామా చేసేస్తారా? కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది. ఇది రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ చంద్రబాబు నాయుడు నీ స్థాయి కాదు, ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఈవేళ నువ్వు మాట్లాడగలిగితే లోకేష్ బాబుతో మాట్లాడు, లేకపోతే పవన్ కళ్యాణ్తో మాట్లాడు. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో రాష్ట్రం మీద విషం చిమ్మడం కాదు. చేసిన మంచి పని అభినందించు, అవకాశం ఉంటే అంతే తప్ప ఇలా మాట్లాడి జనాల్లో అలా యువతలో ఒక దుర్మార్గులుగా మిగిలిపోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా సూచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సరితూగరు అని చెప్పేసి లోకేష్ గారిని అంటూనే మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఇది హాస్యాస్పదం లాగా. సరిదూకపోవడం ఏంటండి? వాళ్ళు అడిగింది మెగా డిఎస్సి గురించి, అందులో అవకతవకలు జరిగాయి అంటున్నారు కదా. సమాధానం చెప్పవలసిన వాళ్ళు ఎవరు? అడిగింది జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పేది నారా లోకేష్, అంతే కదా. మరి అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. చంద్రబాబు నాయుడు గారి దాకా ఎందుకు? లోకేష్ బాబుతో మాట్లాడు, ఆయనే ఇస్తాడు సమాధానం. అంతే తప్ప మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేయాలంటే నమ్మరు జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది, ఆ కాలం చెల్లిపోయింది. నువ్వు చేసిన అన్యాయాలన్నీ జనాలకు తెలిసిపోయాయి కాబట్టి మౌనంగా ఉంటే మంచిది. ఏదైనా అవకాశం ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయి, అసెంబ్లీకి వెళ్ళు, మంచి పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడి రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలక్షన్లప్పుడు నేను పోరాటం చేశాను, మీకు మంచిగా జరిగిందని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలా మాయమాటలు చెప్తే మాత్రం ఎలాంటి అవకాశం నీకు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆయనకి అంత నాలెడ్జ్ లేదండి. ఆయనకి ఏదో అనుకోకుండా సీఎం అయిపోయాడు. మా వ్యవస్థల పట్ల సంస్థల పట్ల అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాదు. ఏదో ఒక 70 మంది సలహాదారులను పెట్టుకున్నాడు, 53 మందిని రెడ్లనే పెట్టుకున్నాడు. రెడ్లు అయితేనే సలహాలు వింటాడు, మా ఊళ్ళో సలహాలు వింటాడు. కాబట్టి ఇవాళ 11 సీట్లుగా ఆ రెడ్లే తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మారుతానంటే మారట్లా, వాళ్ళ సలహాలే వింటున్నాడు. లేకపోతే మెగా డిఎస్సి గురించి ఎందుకు? సంవత్సరం అయిపోయింది, అందరూ కూడా హ్యాపీ ఉన్నారు కదా. ఇప్పుడు ఏం పని నీకేదన్నా? ఇప్పుడు చాలా పనులు జరుగుతున్నాయి, వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏదన్నా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. గాలిలో మాట్లాడుతున్నావు, నీ పార్టీ కూడా గాలిలోనే ఉంటుంది, ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు.
కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు, మనకు వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవేళ అసెంబ్లీలో నువ్వు మాట్లాడగలిగితేనే, నువ్వు మాట్లాడితేనే ఏ పనైనా ప్రజలకు బాగా జరుగుతుంది. లేకపోతే ఏకపక్షంగా వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం రేపొద్దున ఇబ్బంది పడేది ప్రజలే. కాబట్టి ఆ ప్రజలు నిన్ను గుర్తించరు, గౌరవించరు. కాబట్టి నువ్వు లేదు ఇలాగనే ఉంటానంటే నీ ఇష్టం, ఎవడో నిన్ను బాగు చేయలేడు. లోకేష్ గారు ప్రజల మధ్యలో చర్చకు నేను సిద్ధము, మీరు ఎప్పుడు రమ్మని నేను వస్తాను అన్న తర్వాత కూడా మాకు లోకేష్ గారితో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారితో కావాలి మీటింగ్ అని చెప్పడంలో చర్చ చేసే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదండి. ఆ సత్తా కానీ ఆ నాలెడ్జ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినప్పుడు సంబంధిత మంత్రిని కదా అడిగేది. ఆ మంత్రి ఎవరు? లోకేష్ గారే కదా. ఎందుకు ఎన్నాళ్ళు ఇలా ప్రజలు మోసం చేస్తారు? లోకేష్ వచ్చి సమాధానం చెప్తానంటున్నాడు కదా. నీకు కూర్చోండి ఎదురెదురుగా టీవీ డిబేట్ పెట్టి తేలిపోతుంది. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు టీవీ డిబేట్కి లోకేష్ గారితో కూర్చో. చంద్రబాబు నాయుడు ఎందుకే బాబు? అసలు నువ్వు అడిగింది ఏంటి? డిఎస్సి గురించి. కాబట్టి ఆ డిఎస్సికి సమాధానం చెప్తాడు. ఖచ్చితంగా నీ నోరు మూపించే బాధ్యత నారా లోకేష్ తీసుకుంటాడు.